హలో హాయ్ అందరూ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. అహోబిలం వచ్చేయండి. మేము ఉగ్ర స్తంభం దగ్గరికి బయలుదేరుతున్నాము. అక్కడ జ్వాలా నరసింహస్వామిని దర్శనం చేసుకొని అప్పుడు ఉగ్ర స్తంభం దగ్గరికి మెల్లిగా వెళ్తామండి. ట్రెక్కింగ్ చేసుకుంటా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేమైతే అహోబిలం వచ్చేవాడిని స్వామివారిని దర్శనం చేసుకొని అప్పుడు ఉగ్ర స్తంభం దగ్గరికి వెళ్తాము. అది కింద కాడ చూడండి, చాలా లొకేషన్ చాలా బాగుందండి. మీరు ఒక్కసారి చూడండి. ఒకసారి సింపుల్గా వచ్చామండి. దర్శనం చేసుకుని ఇంకా పైకి వెళ్ళి ఒకసారి పైన కూడా దర్శనం చేసుకుని వద్దామని బయలుదేరాము. అహోబిలం దర్శనానికి వెళ్తామండి. స్వామివారి దర్శనానికి అహోబిలం పైకి వెళ్ళేటప్పుడు ఉగ్రస్తంభం దగ్గరికి వెళ్ళేటప్పుడు మాత్రం లగేజీ మాత్రం ఏం ఉండకూడదండి. ఎందుకంటే లగేజీతో వెళ్ళాలంటే చాలా కష్టం. మేము లగేజీ తీసుకుని వెళ్ళాం, 2 బ్యాగులు వేసుకొని. మాకు తెలియదు, కాకపోతే లగేజీ మాత్రం కంపల్సరీ ఉండకూడదండి. వాటర్ బాటిల్ మాత్రం కంపల్సరీ తీసుకోవాలండి. తీసుకోకపోతే మనకి మధ్యలో ఏముంటుంది. ఉగ్రస్తంభం దగ్గరికి బయలుదేరి వెళ్తున్నామండి. మొత్తం ఫారెస్ట్ అడవేనండి లోపల మొత్తం. వెళ్ళేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. పొద్దున్నే ఉదయం 6 గంటలకే బయలుదేరాలి తప్ప కానీ ఎర్లీ మార్నింగే బయలుదేరాలి. జ్వాలా నరసింహస్వామి టెంపుల్ దగ్గరికి వెళ్తున్నామండి. ఎంత దూరం ఉన్నదని తెలియదు. మేమే ఫస్ట్ టైం వెళ్తున్నాం. మొత్తం తీయాలన్న వీడియోలు ఎంత ఎక్కువ అయిపోద్దని తినుకుంటా దారి. అప్పు రాళ్ళు గట్టిగా ఉన్నాయి. ఇక్కడికి ఊరికి వచ్చేసింది అప్పుడే, దమ్ము వచ్చేసిందండి. అప్పుడే మాకు సగం దూరం కూడా రాలేదు. వెళ్తున్నాము స్వామి దగ్గరికి. స్వామివారి అనుగ్రహించిన వాళ్ళని వెళ్ళగలుగుతాము. మళ్ళీ మాకు బరువు బ్యాగ్ ఒకటి అయితే కింద లగేజీల రూమ్లో పెడదామంటే అదేమో 4 గంటల వరకే ఉంటుంది అన్నది. కాకపోతే 4 గంటలు వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేటప్పటికి దగ్గర 5 గంటలు పట్టేటట్టు ఉంది. ట్రెక్కింగ్ చేయాలి కాబట్టి సరే అది మొత్తం తీయాలంటే వీడియోలు ఎంత ఎక్కువ అయిపోద్దండి. బాగా తిన్నాము. అటు స్వామి సన్నిధి ఉంటున్నాము. అగో జ్వాలా నరసింహస్వామి టెంపుల్ అండి. అటు పైకి ఇటేమో అదే తెలియట్లేదు, పేరు లేదు. అటు టెంపుల్ అంచనా. అటు వెళ్ళొచ్చిన తర్వాత ఇటు వెళ్ళలేము. ఇటు వెళ్ళొద్దామా? స్వామిని ఏదో దర్శనం చేసుకుని వద్దాం. అయ్యో అక్కడికి వెళ్ళాలి మనం ఇప్పుడు. అయ్యో అదే జెండా ఎగుతుంది చూసావా, అక్కడికి వెళ్ళాలి. అక్కడికి ఎక్కాలి ఇప్పుడు మనం. స్వామి అనుగ్రహం ఉంటే అంత అక్కడికి వెళ్తామండి. అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో కిప్ చేయకుండా చూడండి. అది మా మొత్తం వీడియో అంటే లెంత్ ఎక్కువ అయిపోద్ది. అక్కడికి వెళ్ళిన తర్వాత ముందట వెళ్దాం, తర్వాత ఇటు వెళ్దాం. ఓం నమో నారాయణాయ. ఆ స్వామివారి అనుగ్రహం ఉంటేనే మేము వెళ్ళగలుగుతాము. వెళ్తున్నాము. ఓం నమో నారాయణాయ. అవి మెట్లు అక్కడ దాకా ఉన్నాయండి, పై వరకు. లొకేషన్ కనిపించట్లేదు. పైకి వెళ్ళిన తర్వాత వీడియో పెడతాను.
ట్రెక్కింగ్ మాత్రం బాగా ఎక్కువగా ఉంది. కాకపోతే దమ్ము బాగా అవుతుంది. అలా ఆయన ఎక్కుతున్నాడు చూడండి పైకి. అంతకన్నా పైకి వెళ్ళాలి ఇంకా. ఇక కింద నుంచి వచ్చాడు మేము ఇప్పుడు ఇంకా పైకి వెళ్ళాలి. జ్వాల నరసింహస్వామి దగ్గరికి వచ్చామండి. స్వామివారిని దర్శనం చేసుకుని అప్పుడు పైకి వెళ్తామండి. ఓం నమో నారాయణ. ఇంకా మీరు కటాక్షం పొందండి. స్వామివారి దగ్గరికి వస్తున్నాను. ఇప్పుడంటే వర్షాకాలం అయితే ఫుల్ వాటర్ ఉంటుంది ఇక్కడ. ఒక్కసారి చూడండి. చూసి తరిస్తారని వాటర్ కొద్దిగా తాగుతున్నా. ఎంత కూలింగ్ ఉన్నది. అబ్బా వాటర్ బాటిల్ కొని తెచ్చుకున్నాం అన్నదాన్ని. పాపాలు పోయినట్టున్నాయండి మాకు. అది లోయ ఎంత ఉన్నది చూడండి. అది స్వామివారు ఎంత పైన కొలువు తీరున్నారు. ట్రెక్కింగ్ మాత్రం మామూలుగా లేదు. ఇంకా స్వామి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని హిరణ్యకశిని సంహరించిన చోటకి పైకి వెళ్ళి ఆయన కాడ దర్శనం చేసుకొని వద్దామని అనుకుంటున్నాం. స్వామివారు హిరణ్యకశిని చంపిన తర్వాత ఆ రక్తం చేతులు ఈ గుండంలోనే కడిగారండి. ఇక్కడ స్వామి ఈ గుండం ఎంత స్వచ్ఛమైన నీరు ఉన్నది చూడండి. స్వామివారి ఈ గుండంలోనే చేతులు కడుక్కున్నారంటాను. జ్వాల నరసింహస్వామి. ఓం నమో నారాయణాయ. వీడియో మాత్రం కిక్ చేయకుండా చూడండి. ఆ స్వామివారి కటాక్షం మీకు పొందాలని. జ్వాల నరసింహస్వామి మరేం చూద్దాం. జాగ్రత్త నుంచేనా ఎక్కడెట్టిన కూతురు లాగేతాయి. ఎవరున్నారా? ఉన్నారా ఎవరన్నా? అడుగుదాం ఒకదాని ఉంటే. స్వామివారిని దర్శనం చేసుకోండి. అవి ఆ పైకి వెళ్ళాలి ఇప్పుడు. ఒకసారి చూడండి. చూసి లైక్ చేస్తారని అనుకుంటున్నా. సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోమోకండి ప్లీజ్ అండి. ఉగ్రస్తంభం దగ్గరికి వెళ్తున్నామండి. నరసింహస్వామి దర్శనం చేసుకున్న వద్దకి వాటర్ బాటిల్ మాత్రం కంపల్సరీ ఉండాలి. వాటర్ బాటిల్ లేకపోతే చాలా కష్టం అవుతుందండి. ఎందుకంటే మంచి ఎండకడ ఎక్కువగా ఉంటుందండి. వాటర్ బాటిల్ తగ్గినట్టునే పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ మధ్యాహ్నం కల్లా అయిపోతుంది. 10 గంటలకు ఇచ్చారంటే అర్థమవుతుంది. 11 గంటలకు స్టార్ట్ అయ్యాను. ఎండకి అయిపోయింది.
చాలా కష్టతరంగా ఉంది, కానీ స్వామివారి అనుగ్రహం లేనిదే ఎక్కలేము. అదే ఆగి ఆగి ఎక్కడం మంచిది. ఇంకా సగం దూరం ఉంది, సగం రాలేదు ఇంకా. ఓం నమో నారాయణాయ. చాలా గాలి అవుతుంది తండ్రి, చాలా గాలి ఎత్తికినట్టున్నారు. అబ్బా ఎత్తిచారన్నమాట. తాడు సాయం లేకపోతే మాత్రం ఎక్కలేమండి. ఎందుకంటే అంత తాడు సాయం ఉన్న వల్లనే మనకి పైకి ఎక్కగలుగుతున్నాం. ఆ స్వామివారి అనుగ్రహం తలుచుకుంటూ ఎక్కాలండి పైకి. తాడు పట్టుకుని ఎక్కకపోతేనండి మనం కిందకి వెళ్ళిపోతాము. కింద ఏమో రాళ్ళు కుట్లు బాగా ఎక్కువగా ఉంటాయి. కింద ఏం గుచ్చుకుపోతూ ఉంటాయి. చెప్పులు లేకుండా ఎక్కుతామండి. కాకపోతే మా ఆవిడ చూడండి ఎంత తాడు సాయంతో ఎక్కినా కానీ చాలా కష్టపడితే ఎక్కుతున్నాడు. లాస్ట్కి పైకి వచ్చామండి. ఒకసారి చూడండి, స్వామివారి దర్శనం చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ. లక్ష్మీ నరసింహస్వామి తండ్రిని దర్శనం చేసుకుంటారని లాస్ట్కి ఉగ్రస్తంభం దగ్గరికి బయలుదేరి వచ్చేవండి పైకి. ఆ స్వామివారి అనుగ్రహం లేనిదే మనకైతే పైకి రాలేవండి. చాలా చాలా ఇబ్బంది పడ్డామండి మేమైతే. సైడ్లో ఉన్నాం చూడండి. చిన్న లాగేస్తుంది బ్యాగ్. జ్వాల నరసింహస్వామికి ఇక్కడ అడిగి పెట్టినట్టుంది స్వామి. స్వామి మాత్రమే యుద్ధం ధన్యం అయిపోయిందండి నాకైతేనే. ఆయన అనుగ్రహం పొందాము. నచ్చుతుందని అనుకుంటున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంత కష్టపడి వచ్చామంటే పైకి. స్వామివారి అనుగ్రహం లేదే మనం పైకి రాలేము. అడిగో అడిగో అదే ఎటు దిగినట్టుంది. అది కిందకి వెళ్దామంటే అదే ఇంకా చివర లాస్ట్. ఇంకా ఇప్పుడు అంత కిందకి అంటే దిగిపోయి మెల్లిగా దిగొచ్చు, కానీ కొట్టాయి వయసు. నా వయసు కలవలు అయితే దిగలేం.